జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 23 జూలై 2024 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళపక్షం. తేదీ విధియ ఉదయం 10 గంటల 23 నిమిషముల 35 సెకండ్ల వరకు. నక్షత్రం ధనిష్ట రాత్రి 8 గంటల 18 నిమిషముల 13 సెకండ్ల వరకు. వర్జం రాత్రి 2 గంటల 53 నిమిషముల 2 సెకండ్ల నుండి తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషముల 46 సెకండ్ల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 28 నిమిషముల 52 సెకండ్ల నుండి 9 గంటల 20 నిమిషముల 43 సెకండ్ల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 16 నిమిషముల 9 సెకండ్ల నుండి 12 గంటల 19 సెకండ్ల వరకు. అమృత గడియలు ఉదయం 10 గంటల 47 నిమిషముల 25 సెకండ్ల నుండి 12 గంటల 15 నిమిషముల 14 సెకండ్ల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషముల 43 సెకండ్ల నుండి సాయంత్రం 5 గంటల 13 నిమిషముల 57 సెకండ్ల వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు వ్యాపారపరమైనటువంటి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ధనయోగాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. చిత్ర పరిశ్రమ వారికి, ఫైనాన్స్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ఈరోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు, ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టులను చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి లభిస్తుంది. స్త్రీలకు నూతన అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు మీడియా, ఐటీ, సిమెంట్ రంగాల్లో పెట్టినైతే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి అంచనాలు తారుమారవుతాయి. వస్త్ర వ్యాపారస్తులు కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. రిసెట్ రంగం వారు పంతాల వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారాల్లో సామాన్య ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ ఇబ్బంది ఎదుర్కొంటారు. స్త్రీలు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీకు పెట్టుబడులు గ్యాస్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో విత్రాజిత కోర్టు వ్యవహారం ముందు అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి, రిసెట్ రంగం వారికి మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఐటీ, ఫార్మస్యూటికల్, క్రూడ్ ఆయిల్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు చదువులో వెనకంజం వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అప్రయత్నంగా కొన్ని కాంట్రాక్టులు చేతికందుతాయి. రాజకీయ రంగం వారికి, రిసెట్ రంగం వారికి అన్నింట విజయం కలుగుతుంది. విదేశీ వ్యాపారాల్లో మంచి ఫలితాలు కలుగుతాయి. వృత్తిరీత్యా దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎడ్యుకేషన్, టెక్స్టైల్, ఫుట్వేర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య మంచి విషయాలు చర్చకు వస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఎదురయ్యేటువంటి జటిలమైన సమస్యలను మీకు సూక్ష్మ బుద్ధితో ఎదుర్కొంటారు.
ప్రయాణాలు కలిసి వస్తాయి. రాజకీయ నాయకులు మీరు చేసేటువంటి పనుల వలన 10 మందికి మేలు జరుగుతుంది, మంచి గుర్తింపును పొందుతారు. పారిశ్రామిక రంగాల వారికి వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. రిషట్ రంగం వారికి బంధుమిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఫైనాన్స్ రంగం వారు సొంత నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి కలుగుతుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫార్మస్యూటికల్, క్రూడ్ ఆయిల్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో తల్లిదండ్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యా రాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా అనుకున్న ఫలితాలు పొందుతారు. రిషట్ రంగం వారు నూతన ఉత్తేజంతో ముందుకు సాగుతారు. రాజకీయ రంగం వారికి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులకు ప్రశంసలు పొందుతారు. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెట్రోలియం, కాపర్, అల్యూమినియం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానానికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు ఈశ్వర ఆరాధన వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అనుకోని నష్టాలు సూచిస్తున్నాయి. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఇబ్బందులు సూచిస్తున్నాయి. రిషట్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు కలగవచ్చు. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగస్తులు అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం వలన మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానమిక విద్యలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు దక్షిణమూర్తి స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు నూతన వ్యక్తుల ద్వారా మోసగించబట్టే అవకాశం కలదు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఖాతాదారులతో వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. రిషట్ రంగం వారికి రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. విదేశీ వ్యాపారాలకు, పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయములపైన ఉద్యోగ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మీడియా, అల్యూమినియం, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. సంతానం యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కిడ్నీ సమస్యలు ఉన్నవారు తౌజాతలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాములను ఆహ్వానించే ప్రయత్నం చేస్తారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వస్త్ర, విద్యా రంగాల్లో వ్యాపారాలకి మంచి అభివృద్ధి ఉంటుంది. రిషట్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల, సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. అడ్మినిస్ట్రేషన్, వైద్య రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టూరిజం, కెమికల్స్, హాస్పిటాలిటీలో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారు వృత్తి వ్యాపారం ముందు నూతన వ్యాపార ప్రయత్నాలు చేపడతారు. ఆర్థికంగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి ఖాతాదారులతో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. రిషట్ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. రాజకీయ నాయకులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇనుము, నూనె వ్యాపారస్తులకు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై మంచి లాభాలు చేకూరుతాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు, ధనయోగాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎడ్యుకేషన్, స్టీల్, టెక్స్టైల్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి పలు వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదారంగు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు లలితామ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు స్థల వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కార మార్గదిశగా వెళ్తాయి. రాజకీయ రంగం వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. చిత్రరంగం, ఫైనాన్స్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. విదేశీ వ్యాపారం ముందు ఆశించినటువంటి ధనయోగాలు కలుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి
కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. స్త్రీలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఈరోజు మీకు పెట్టుబడులు, పవర్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, మైనింగ్ రంగాల్లో పెట్టినైతే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉండగలవు. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు తారుమారు అవుతాయి. ఏ నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై ధన నష్టం సూచిస్తుంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. విదేశీ వ్యాపారాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ వ్యతిరేకతను ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండాలి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్లయితే మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో పిత్రాజిత కోటిహారాలు కొంత చికాకును కలిగిస్తాయి. దంపతుల మధ్య మనస్పర్ధలు సూచిస్తున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కిడ్నీ సమస్యలు ఉన్న వారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్కారం గురుజీ గారు. అమ్మా, మీ పేరండి, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? సార్ నా గురించి సార్. నా పేరు దినేష్. దినేష్, పుట్టిన తేదీ చెప్పండి సార్. అక్టోబర్ 13, 2002 ఆదివారం పుట్టాను సార్. నైట్ 10:30కి. ఎక్కడ పుట్టారు సార్ మీరు? ఇక్కడ శ్రీకాకుళం సార్. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, ఇచ్చాపురం మండలం. ఇచ్చాపురం. బాబు దినేష్, ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో పుట్టావు బాబు నువ్వు. ఏం చదువుకున్నారు మీరు? బీటెక్ ఎలక్ట్రానిక్సా లేదా ట్రిపుల్ ఈ? ఎలక్ట్రానిక్స్ సార్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్. అవును, ఎందుకంటే ఇక్కడ కాంబినేషన్ ఈసీ కానీ ట్రిపుల్ ఈ కానీ చదువుంటారని చూపిస్తుంది ఈ జాతకంలో. ఓకే దినేష్, అయితే మిథున లగ్నంలో పుట్టావు. మిథున లగ్నం పుట్టిన వాళ్ళకి గురుడు ఉచ్చ స్థితి, బుధుడు ఉచ్చ స్థితిలో, శుక్రుడు స్వక్షేత్రంలో ఉంటాం. ఈ మధ్య నువ్వు గేట్ అని రాస్తున్నావా? గేట్ రాసాను సార్, కానీ క్వాలిఫై అవ్వలేదు. ఓకే, నువ్వు ప్రిపేర్ అవ్వకుండా రాస్తే ఎట్లా వస్తుంది చెప్పు? జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి. అయితే మనకి ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది? 2023 నుంచి రాహుదశ మొదలైంది. ఈ రాహు బలహీనంగా ఉండడం వలన ఊరిని తిరగటం, పనులు అవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. ఏ పని కూడా సక్సెస్ అవ్వదు. తర్వాత మీ జాతకంలో శని, కుజ, రాహు ప్రభావం ఎక్కువగా ఉంది. శని, కుజ, రాహువులు. మీరేం చేయాలంటే రోజు శని, కుజ, రాహులకి రోజు శ్లోకాలు చదువుకోవాలి. మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు నీ డౌట్ ఏం చెప్పనానా? సార్ అదే గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నానంటే యోగం ఉందా లేదా? ఉంది, గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. కానీ ఏం ప్రిపేర్ అవుతున్నారు చెప్పండి? అగ్నివీరుకి అటెంప్ట్ చేశాను, ఎస్ఎస్సి జీడీకి అటెంప్ట్ చేస్తాను. అవును, నువ్వు బీటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగ్నివీర్ లెవెల్ నుంచి ఎందుకు డైరెక్ట్గా నువ్వు సిడిఎస్సి కానీ ఎఫ్క్యాట్ కానీ రాసుకోవచ్చు కదా? అంటే అంతగా ఐడియా లేకపోవడం వల్ల. ఐడియా ఏమా, నువ్వేం చేస్తావు అంటే ఎఫ్క్యాట్ ఉంటుంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ది, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ బీటెక్ వాళ్ళకి. ఓకే, లేదా సిడిఎస్సి రాసుకోండి. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఉంటాయి ఎగ్జామినేషను, వీటి మీద గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది ఒకటి. నువ్వు డిఫెన్స్ లాంటి చోట్లకి వెళ్ళాలంటే నీకు టెక్నికల్ నాలెడ్జ్ అయితే చాలా బాగుంది. కానీ నేను చెప్పిన శ్లోకాలు చదువుకుని ప్రిపేర్ అవ్వు, నీకు తప్పకుండా మంచి జాబ్ వస్తుంది. గేట్ మళ్ళీ రాయి. ఎక్కడ తీసుకున్నావు కోచింగ్? అంటే కోచింగ్ ఏం తీసుకోలేదు సార్, నార్మల్గా ఎలా ఉంటుంది అటెంప్ట్ చేద్దామని. అలానా? కోచింగ్ తీసుకో మంచిగా, ఒక టాప్ ఇన్స్టిట్యూట్లో ఎక్కడ తీసుకో, మేడీజీ ఎక్కడో చోట తీసుకుని ఐఏఎస్ రాయి, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ రాయి, ఎఫ్క్యాట్ రాయి, సిడిఎస్సి రాయి. ఓకే, పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్ 2026 తర్వాత వస్తుంది. 26 ఫిబ్రవరి నుంచి వస్తుంది. ఓకే, ఈలోపు నువ్వు ప్రిపేర్ అవ్వాలి. అయితే ఏంటంటే ఈలోపు ఏదో ఒకటి చదువుతూ ఉండు. చదవకుండా మటుకు గుట్టిగా తిరుగుతూ మటుకు చేయకు. నువ్వు గేట్ రాయి ప్రిపేర్ అవ్వాలంటే టాప్ ఇన్స్టిట్యూట్ బెంగళూరులోనా, హైదరాబాద్, ఢిల్లీ ఎక్కడో జాయిన్ అయిపోయి 1 year ఫుల్ కృషి చేయి, డెఫినెట్గా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఓకే, తర్వాత నీకు ప్రాబ్లం వల్ల ఏంటంటే రాహు బలహీనంగా ఉండడం వల్ల ఏంటంటే వేవరింగ్ మైండ్ ఉంటుంది ఒకటి. కొన్ని సందర్భాల్లో విపరీతమైనటువంటి మొండితనం ఉంటుంది, సహజంగా ఉంటుంది అనుకో అందరికీ. వీటిని శ్లోకాలు గట్టిగా చదువుకోవటం వల్ల, దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల తప్పనిసరిగా మన జాబ్ వస్తుంది. ఓకే, కానీ బాగా ప్రిపేర్ అవ్వాలి. అంటే గురుజీ గారు ఇప్పుడు అంటే మరి ఐటీ సైడ్ వెళ్ళొద్దు అంటారా? ఐటీ సాఫ్ట్వేర్ చూడన్నా, నేనేం చెప్తానంటే గవర్నమెంట్ జాబ్ యోగం ఒకటి ఉంది. ఐటీ వైపు వెళ్ళామనుకో, ఇప్పుడు మార్కెట్ బాగాలేదు నెక్స్ట్ 2 years. ఒకవేళ నువ్వు ఐటీ వైపు వెళ్ళాలంటే ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి చెప్పండి మీరు? న్యూరల్ నెట్వర్క్స్ కావచ్చు, నానో టెక్నాలజీకి సంబంధించినటువంటివి. ఇప్పుడంతా క్వాంటమ్ కంప్యూటింగ్ టాప్ అయిపోయింది కదా.
వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. నీకు అలా ఇష్టం ఉందంటే మరి గవర్నమెంట్ జాబ్ మీద ఎలా ప్రిపేర్ అవుతావు? అంటే 2 సైడ్లు ట్రై చేద్దామని ఉంది. రెండు సైడ్లు ఎప్పుడు పెట్టుకో. నీకు గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది, ప్రిపేర్ అవుతానంటే నాన్నగారితో చెప్పి ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి రోజుకి 15 గంటలు కష్టపడు. గేట్లో మంచి స్కోరింగ్ వచ్చిందంటే ఫస్ట్ అన్ని గవర్నమెంట్ జాబ్స్లో ఒక టాప్ వస్తుంది. నువ్వు జాయిన్ అవ్వాల్సింది కూడా ఇలాంటి వాటిలో జాయిన్ అవ్వు. అంతేగాని గేలు పవర్ గ్రిడ్లు అన్ని ఎన్టీపీసీలు పెట్టుకున్నావు అనుకోండి, పిల్లలు ఎవరెవరు మళ్ళీ అది లేదు. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వను అనుకున్నప్పుడు ప్రైవేట్ జాబ్లోకి వెళ్ళాలంటే నెక్స్ట్ 2 years అయితే నీకు మార్కెట్ బాగోదు, 1 year అయితే గ్యారంటీగా బాగోదు. ఓకే, అందుకని ఇవన్నీ నేర్చుకుని ఒక ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకుని స్టార్ట్ చేయండి. డెఫినెట్గా అప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ జాబ్ యోగం ఉన్నప్పుడు మరి బయటికి వెళ్తే ఎట్లాగంటారు, మీకు గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేయొచ్చు. అర్థమైందా? గవర్నమెంట్ జాబ్ యోగం ఉన్నప్పుడు మనం ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఫారిన్ వెళ్ళినప్పుడు ఫెడరల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి చేయటము. ఇప్పుడు కొంతమంది ఉంటాం ఆధార్ కార్డుకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చేయటము, ఎక్కువ ప్రాజెక్ట్స్ అవి ఉంటాయి. అర్థమైందా? అందుకని నువ్వు డిసైడ్ అవ్వాలి ఏదేళ్ళు నువ్వు సక్సెస్ అవుతావు. బట్ సక్సెస్కి నేను చెప్పే శని కుజ రాహుకి శ్లోకాలు చదువుకోవాలి. బ్రహ్మాండమైనటువంటి ధనయోగాలు, ఉద్యోగ యోగాలు, గృహయోగాలు, వాహన యోగాలు ఉన్నాయి. మంచి జాతకం, కానీ మంచి జాతకం అన్నాను కదా, ఇంట్లో పడుకుంటే అసలు రిజల్టే రాదు చెప్తున్నా. అస్సలు రాదు. జాతకం అనేది కష్టపడితేనే ఫలితాలు వస్తాయి, పూజ చేసినంత మాత్రాన్ని ఫలితాలు రావు. అర్థమైంది నాన్న? నీ ప్లాన్స్ ఏంటి చెప్పు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ బీటెక్ అయిపోయింది గురుగారు, బీటెక్ అయిపోయింది. అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, ఇంకా వస్తుంది రాదు తెలియదు. టీసీఎస్ ఒకటి, యాక్సెంచర్ ఒకటి అయ్యింది గురుజీ గారు, ఇంకా అది ఇంకా హోల్డ్ లోనే ఉంది. ఇంకా అన్ని హోల్డ్ లోనే పెడతాయి. నేను చెప్తే అన్ని హోల్డ్ లోనే ఉంటున్నాయి, చాలా మందికి హోల్డ్ లో ఉంటున్నాయి. ఓకే, ఇంకేమి అటెండ్ అవ్వలేదా? ఐటీ కంపెనీస్ అవి వచ్చాయి గురుజీ గారు. కొద్దిగా స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడంతా ఏఎంఎల్ ఎక్కువగా స్కిల్స్ కాబట్టి దానికి సంబంధించినటువంటి డీప్ లెర్నింగ్ అని, ఓకే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సంబంధించినవి, లేకపోతే న్యూరల్ నెట్వర్క్స్, కంప్యూటేషన్ న్యూరాలజీ, వీటి మీద ఎక్కువ వర్క్ చేయండి. ఓకే, చేస్తే అప్పుడు ప్రైవేట్ జాబ్ సాఫ్ట్వేర్ ట్రై చేసి సాఫ్ట్వేర్ సక్సెస్ అవ్వడానికి 1-2 years పడుతుంది. ఓకే, జాబ్స్ కూడా సరిగా లేవు. కానీ మీలాంటి వాళ్ళు ఏంటంటే ఎలక్ట్రానిక్స్, ట్రిపుల్ ఈ చదువుకున్న వాళ్ళంతా నానో టెక్నాలజీలో క్వాల్కమ్ లాంటి కంపెనీస్లో చేసుకుంటే ఎక్స్ట్రాగా సక్సెస్ అవుతారు. కాకపోతే వాళ్ళు బిట్స్ ఈ సంవత్సరం అంతా వాళ్ళు మినిమం బిట్స్ లెవెల్ పైన తీసుకున్నారు. ఐఐటీస్ అండ్ బిట్సే తీసుకున్నారు, లోకల్ కాలేజ్ తీసుకోలేదు వాళ్ళు. కొద్దిగా చూడండి, ఫస్ట్ నువ్వు డిసైడ్ చేసుకో, నానో టెక్నాలజీ వైపు వెళ్తావా లేదా ఏఎంఎల్ వైపు ఎలా వెళ్తావా, 2 డిసైడ్ చేసుకో. తీసుకున్నప్పుడు న్యూరల్ నెట్వర్క్సా నానోనా, ఈ 3 అంశాలు తీసుకుని అటువైపు వర్క్ చేయి. లేదు నీకు గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది కాబట్టి గట్టిగా ప్రిపేర్ అవ్వు. నేను చిన్నవాడే 2002, టెన్షన్ పడాల్సింది ఏం లేదు. 2 years ట్రై చేయొచ్చు గట్టిగా. ఓకే ఓకే, నన్ను అడిగితే నేను గవర్నమెంట్ జాబ్ వైపు వెళ్ళమని చెప్తాను. అది లేదండి ఇంట్లో కష్టం, ఇప్పుడు ఇమ్మీడియట్ జాబ్ చేయాలా మీరు ఇంట్లో? అంటే కొంచెం పర్లేదు గురుజీ గారు, ఒక 2 years వరకు పర్లేదు. నాన్నగారు గవర్నమెంట్ జాబేనా? లేదు లేదు, ప్రైవేట్ ఎంప్లాయీ, నార్మల్ లేబర్, డైలీ లేబర్. ఓకే ఓకే, అలాంటప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ వైపు మారిపో. అంత మళ్ళీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి గేట్ కోచింగ్ తీసుకొని 1-2 లక్షలు కట్టి తీసుకోవాలి కదా, అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి కొద్ది కేర్ తీసుకోండి, సరేనా? నీకేంటంటే గవర్నమెంట్ అధికార యోగాలు ఉన్నాయి పక్క, అందులో డౌటే లేదు. అవి నీకు 2026 నుంచి స్టార్ట్ అవుతాయి. నేను యోగం ఉందన్నాను కదా అని చెప్పి వైజాగ్ బీచ్లో కూర్చుంటూ తిరుగుతట్టున్నావు అంటే అసలు దేనికి పనికిరావు మనం. అది గుర్తుపెట్టుకో. నువ్వు అగ్నివీర్లు కాకుండా వేరే ట్రై చేసుకో. యాఫ్క్యాట్, సిడిఎస్ వీళ్ళంతా నీకు లెఫ్టినెంట్ కర్నల్ నుంచి స్టార్ట్ అవుతాయి పొజిషన్స్ అంతా. అగ్నివీర్ అంటే నువ్వు లో లెవెల్లో సోల్జర్ లెవెల్లో ఉంటావు. నువ్వు ఏదైనా ట్రై చేయి, డెఫినెట్గా ఏదైనా ట్రై చేయి. నేను చెప్తున్నాను గవర్నమెంట్ జాబ్ పక్కా వస్తుంది. కానీ ట్రైల్లో చాలామంది ఏం చేస్తారంటే, నేను గురుగారండి నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నేను సివిల్స్ అవ్వలేను, లేకపోతే సివిల్స్ అవుతాను కాబట్టి నేను యాఫ్క్యాట్లు రాయలేను, రకరకాలు చెప్తా. చాలామంది అంటే నీట్ ప్రిపేర్ అవుతున్నా కాబట్టి ఎంసెట్ రాయను. ఇన్హిబిషన్స్ ఉండే పిల్లల్లో. ఏదైనా సబ్జెక్ట్ అదే కదా, మల్టిపుల్గా తయారవ్వాలి. అంతేగాని నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎంసెట్ రాయరావంటే నేను ఐఐటీ ప్రిపేర్ అవుతాను అంటాడు, లేకపోతే నీట్ ప్రిపేర్ అవుతాను అంటారు. అసలు బేసిక్స్ తెలుసుకోవాలి కదా. బిట్స్ రాయవంటే నేను రాయను అంటాడు వాడు. ఎక్కడో చోట ఇప్పుడు డాక్టర్ కాకపోతే బయోమెడికల్ ఇంజనీరింగ్ వెళ్ళాలి, ఇంజనీరింగ్ కాబట్టి ఇది. అందువల్ల నువ్వు మల్టిపుల్గా రాయి, మంచి పోస్టులు వస్తాయి దినేష్. మంచిది, కానీ శ్లోకాలు పొద్దున 6 లోపు చేయాలి దినేష్. శని, కుజ, రాహు నవగ్రహ శ్లోకాలు ప్రతి పంచాంగంలో ఉంటాయి. పొద్దున 6 లోపు చేయి. మంచి ఉద్యోగం వచ్చాక మటుకు డైమండ్ పెట్టుకో. మంచిది ఉద్యోగం వచ్చాక, ఇప్పుడు కాదు. మంచిది, జాగ్రత్త చేసుకో, అన్నీ బాగుంటాయి. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు విద్యాసాగర్ అండి. మా బాబు గురించి అడుగుదామని. ఎక్కడి నుంచి అండి, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు సార్ విద్యాసాగర్ గారు? నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటానండి. ఓకే, బాబు పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి సార్. బాబు పేరు వచ్చేసి రిషి అండి. ఓకే, June 2, 2019. June 2.
జూన్ 2, 2019. ఓకే, టైం అండి సార్? టైం సాయంత్రం 6:45 నుంచి 7 గంటల ప్రాంతంలో ఉంటుంది. ఎక్కడ పుట్టాడు సార్? ఇక్కడ కర్ణాటక బీదర్ లో పుట్టాడండి. బాబు వచ్చేసి రిషి కృతికా నక్షత్రం 4వ పాదంలో పుట్టారండి. అవునండి, అవునండి. వృషభ రాశి అంటారు, లగ్నం రుచిక లగ్నం అండి. ఓకే. ఫస్ట్ పాజిటివ్స్ చెప్తాను. ఈ రుచిక లగ్నానికి పుట్టిన వాళ్ళకి గురుడు లగ్నం ముందు వర్గోత్తమ స్థితి అండి, చాలా మంచిది. దీనివల్ల ఏంటంటే బలమైనటువంటి ఆయుష్, విద్యాయోగాలు, ధనయోగాలు అన్నీ వస్తాయండి. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే అబ్బాయి పుట్టడం ఏంటంటే రవిదశలో పుట్టాడండి. తర్వాత చంద్రుడు క్షీణచంద్రుడు ఏమండి 7 అంటున్నాడండి. ఈ రవిదశ క్షీణచంద్రుడు 7వ స్థానంలో ఉండము, తర్వాత కుజ బుధ రాహు లెక్క కలయిక, శని కుజులు పరస్పరం చూసుకోవడము, శని 2 వక్రించి కేతుతో 2 ఉండడము, ఇవన్నీ వాక్ మీద, మనసు మీద, పిలిచినప్పుడు పలికి రెస్పాండ్ అయ్యేటువంటి మీద ఈ ఇబ్బందులు పెడతారు. కొన్ని సందర్భాల్లో ఇది ADHD కూడా అనొచ్చు, అగ్రెషన్ అనొచ్చు. ఇవన్నీ కూడా చికాకు పెట్టేటువంటివి. హై ఫీవర్స్ వచ్చినప్పుడు చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి. ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే అన్నోన్గా ఉంటుందండి, ఏది కూడా చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. దానికి మనం ఏం చేసుకోవాలని నేను చెప్తాను. మీ డౌట్స్ ఏంటి చెప్పండి. ఏం లేదండి, లాస్ట్ 6 months బ్యాక్ బాబుకి సివియర్ గా న్యూరాలజీ ప్రాబ్లం వచ్చింది. అవునండి, ఎపిలెప్సీ లాంటివి వస్తాయి. క్షీణచంద్రుడు 7వ కుజబుధ రాహు కలయిక, ఎపిలెప్సీ ఆల్మోస్ట్ బాబు మళ్ళీ పుట్టాడు, ఆ స్టేజ్ దాకా వచ్చింది. అంత సివియర్ గా వచ్చి బాబుకి కొద్దిగా హాస్పిటల్ అడ్మిట్ చేస్తాము. ఒక 10-12 lakhs ఖర్చు అయిపోయింది. చాలా ఇబ్బంది పడ్డాను బాబు వల్ల. అయ్యో, బాబు కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. అవునండి. ఇప్పుడు ఎలా ఉందండి? మెడికేషన్ లో ఉన్నాడా? ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు బాగుంది. బట్ కాళ్ళు కొద్దిగా నడవడం కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు అండి బాబు. అది సమస్య ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు. సమస్య అన్నవునండి. ఇప్పుడు ఏం కాదు సార్, ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది కుజ బుధ రాహు శని జపాలు తప్పనిసరిగా కంటిన్యూగా కొన్నాళ్ళ పాటు వెళ్ళాలి. ఎందుకంటే సార్ ఈ బాబుకి ఏంటంటే ఇది కంటిన్యూగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 8వ స్థానం ముందు కుజబుధ రాహులు కలయిక, న్యూరాలజీ, క్షీణచంద్రుడు 7వ స్థానం ముందు ఉండటము, 7వ స్థానంలో ఉండి అబ్బాయి పుట్టినప్పుడు కూడా రవిదశలో పుట్టాడు కదా, దీనికి ఏమవుతుందంటే ఫిట్స్ లాంటి వాటికి కారణం అవుతుంది. కానీ ఫస్ట్ మీ అడ్వాంటేజ్ ఏంటంటే బాబు జాతకంలో భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడు క్షీణచంద్రుడు అయిపోయినప్పటికీ ఉచ్చస్థితిలో ఉన్నాడు. అందువలన బేసిక్ ఎడ్యుకేషన్స్ బాగుంటాయి. తర్వాత గురుడు లగ్నంలో వర్గోత్వం ఉండటం వల్ల డెఫినెట్గా ఈ అబ్బాయి గొప్పవాడు అవుతాడు. ఇది పాజిటివ్. నెగిటివ్స్ని మీరు నేను చెప్పిన విధంగా జపాలు కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చంద్రదశ, తర్వాత వచ్చేసి కుజుడు 8వ, తర్వాత వచ్చే రాహు 8వ. అంటే దాదాపుగా మనకి పుట్టినప్పటి నుంచి నడిచే దశల్లో రాహుదశ అయ్యేంత వరకు మనకి మంచి దశలు కాదు. ఎప్పటి వరకు 220-55 వరకు. అందువల్ల మీరు ఎలాగైతే స్కూల్స్కి ఫీజుకి కడతారో దానిలో భాగంగా మీరు కొంత డబ్బు జపాలకి పెట్టుకోండి. సార్ జపాలకి రిజల్ట్ 100% వస్తుంది సార్. మీరు చేసే రెగ్యులర్గా మంచి పర్సన్ పెట్టుకోవాలా, డెఫినెట్గా రిజల్ట్ సక్సెస్ అవుతాడు. మీ బాబుకి ఎప్పటి వరకు ఉందండి ప్రాబ్లం? ఇది నాకు ఏమన్నా ఇప్పుడు ప్రాబ్లం తగ్గించుకుంటూ వెళ్తాం సార్. ప్రాబ్లం అనేది తగ్గించుకుంటూ వెళ్ళటమే. అంటే సర్టెన్ ఏజ్ వరకు ఏమైనా ఉంటుంది? సర్టెన్ ఏజ్ కాదు, ఇప్పుడు మీకు అదే చెప్పు 2055 వరకు రాహుదశ ఉందిగా. 2055 వరకు రాహుదశ అంటే లేదు సార్. ఇప్పుడు ఈ బాబు కాదండి, పక్కగా పెట్టేద్దాం. జనరల్గా రెగ్యులర్గా నా ప్రోగ్రామ్ జ్యోతిర్వైద్యం చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యకి కారణం అవుతాయి. ఇప్పుడు మీ అబ్బాయికి 8వ స్థానం ముందు కుజ రాహులు ఉన్నారు. ఇప్పుడు పైగా ఏమవుతుంది, బాబుకి కుజదశ 2030లో స్టార్ట్ అవుతుంది. అష్టమంలో 6 ఏళ్ల పాటు కుజుడు ఉంటాడు. కుజుడు అయిపోయాక ఎవరు వస్తారు? రాహు వస్తారు. రాహు అష్టమంలో ఉన్నాడు. అయితే ఏమవుతుంది, మళ్ళీ 18 ఏళ్ళు కదా. అందువల్ల మనకేంటంటే ఈ డిసీజ్ టైం అనేది ఇన్నాళ్ళు ఉండడానికి అవకాశం ఉంది. లగ్నంలో గురుడు ఉన్నాడు కదా, వర్గోత్తమ స్థితి, అది మీ అదృష్టం. ఇంక మీరు బాబు సంగతి మర్చిపోండి. ఎందుకు పరిహారాలు చేయాలంటున్నానంటే ఇది చేయటం వల్ల నెగిటివిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు బాబుది గుర్తుపెట్టుకోండి, మీ అబ్బాయి గొప్పవాడు అవుతాడండి. చదువు పరంగా మీ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, క్యాడర్ ఆఫీసర్ అయ్యే యోగాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఒక పాసింగ్ క్లౌడ్, ఏదో హెల్త్ ఇష్యూ ఉందనేది పాసింగ్ క్లౌడ్. జ్యోతిర్వైద్యం ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి బీ కాన్సన్ట్రేషన్ హిజ్ ఎడ్యుకేషన్ అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది వచ్చేసి జనవరి 9th 1984 అండి. టైం సార్? మార్నింగ్ 6 గంటల ప్రాంతంలో ఉంటుందండి. ఓకే, ఎక్కడ పుట్టారు? ఇక్కడండి, సికింద్రాబాద్ లో. నేను పూర్వభద్ర నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి. ధను లగ్నంలో ఉన్నారు. మీరేం చేస్తారు? గవర్నమెంట్ జాబా? లేదండి, నేను నాకు బిజినెస్, ఎలక్ట్రానిక్స్ బిజినెస్ ఉందండి, సర్వీస్ సెంటర్ నాది. ఓకే. చూడండి, ధను లగ్నంలో పుట్టారు. ప్రస్తుతం నడుస్తుంది బుధ మహర్దశ.
రవి బుధుడు గురుడు చాలా బలంగా ఉన్నారు. శని ఉచ్చస్థితిలో ఉండటం మంచి ధనయోగాలు ఉంటాయి. మనకి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే మీ జాతకరీత్యా శని కుజుల యొక్క కలయిక ఆర్థిక స్థితిని బలహీనపరుస్తుంది. అలాగే సంతానం యొక్క అభివృద్ధిలోనూ చికాకులకి కారణమవుతుంది. అందువల్ల కుజుడికి తర్వాత శుక్రకేతు కలయిక మనకేంటంటే కొద్దిగా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ మేడం గారి యొక్క హెల్త్లో కావచ్చు, ఈ యొక్క మీ యొక్క హెల్త్లో స్కిన్ కావచ్చు, ఇలాంటి వాటికి కారణం అవుతుంది. అందువల్ల కుజ శుక్ర చంద్రుడు రాహువు, కుజ శుక్ర చంద్ర రాహువులు రోజు శ్లోకాలు చేయండి, డెఫినెట్గా మీకు మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. నాది కొద్దిగా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నానండి. చాలా రోజుల నుంచి దాదాపు ఒక 12 ఏళ్ల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎలక్ట్రానిక్స్ షాప్ అంటే ఏంటి సార్ మీ షాపు? ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్స్ అంటే నాది టీవీ సర్వీస్ సెంటర్ అండి. నాది ఏమండి? టీవీ సర్వీస్ సెంటర్ అండి. నాది ఎల్ఈడి టీవీస్ ఉంటాయి కదా. ఓకే ఓకే. ఈ రోజుల్లో టీవీ సర్వీస్ సెంటర్ అంటే అందరూ కొత్తది మార్చేస్తున్నాం, లోన్స్ వస్తున్నాయిగా, అది కూడా తక్కువగా ఉంటుంది. మారుతున్నారు. అండ్ ఇంకోటి సిస్టమ్ సర్వీస్ ఇలాంటివి చేసేవాడిని. ఇక ఫీల్డ్ మారుతా ఉంది కానీ నేను కొద్దిగా ఇబ్బంది పడతాను. ఇది కంప్యూటర్ సర్వీస్ కూడా చేస్తారా? సర్వీస్ చేస్తూ ఉంటానండి. చేసుకోవచ్చు. కంప్యూటర్ సర్వీస్ మీకు ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉంటుంది సార్. దీనికంటే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. కుజ శుక్ర చంద్రులకి రాహుకి పరిహారాలు చేసుకోండి రోజు. తర్వాత మీరు హెల్త్లో కేర్ ఉండాలి సార్. ఆరోగ్యపరంగా మీకు డిస్టర్బెన్సెస్ మనకి 2026లో కూడా ఎక్కువ అవుతాయండి. దానికి కారణం శుక్రుడు అవుతున్నాడు. బ్యాక్ పెయిన్, స్కిన్, హార్ట్ మీద లోడ్ ఎక్కువ ఉంటుంది. అందువలన ఆయుష్ బలంగా ఉంది. యాక్చువల్గా మీకు టాప్ గవర్నమెంట్ జాబ్ రావాలి. ఎక్కడ మిస్ అయ్యిందంటే మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఏంటంటే మంచి గురువు అనేవాడు, నాలెడ్జ్ ఉన్నోడు ఉంటే కదా వస్తుంది. ఎందుకంటే ధను లగ్నానికి రవి గురువు లగ్నంలో ఉంటే పక్కా క్యాడర్ ఆఫీసర్, జడ్జెస్ ఉంటారు. ఓకే సరే, అయిపోయింది. ఇప్పుడన్నా మీరు దృష్టి ఎక్కువ పెట్టండి, మీ సబ్జెక్ట్ మీద పెట్టండి. పీజీ వరకు చేస్తాను, ఎంబీ వరకు చేస్తాను, కానీ చాలా ఏమంటారు చాలా స్ట్రగుల్ చేస్తాను. అవును, ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది, ఏజ్ ఉంది కాబట్టి గ్రూప్ 2 కానీ ఏదైనా పడితే గ్రూప్ 4 కానీ రాయండి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది తప్పకుండా. మీరు అనుకోవద్దు 84లో పుట్టాను కదా అవదు. నేను 45 ఇయర్స్ వరకు నేను ట్రై చేస్తాను. జెమినీ టీవీ 2013లో ఒక ఆయనకి నేను ఇలా అని చెప్పానంటే 45 ఇయర్కి ఆయనకి రిజర్వేషన్ ఉంది, వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. 45 అతను రీసెంట్గా మళ్ళీ జెమినీ టీవీ యూస్ వచ్చి కలిసి వాళ్ళ పిల్లలిద్దరికి గవర్నమెంట్ జాబ్ వస్తుందని మనం వచ్చినప్పుడు చెప్తే ఇద్దరికి మంచి గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. అలాగా యోగం టైం ఉంది కాబట్టి రాయండి గవర్నమెంట్ జాబ్స్. గ్రూప్ 2 రాయొచ్చు, గ్రూప్ 4 రాయొచ్చు కదా మీరు. రాయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. శ్లోకాలు అయితే కంపల్సరీ చేయండి. రేపు రాబోయేటువంటిది కేతు మహాదశ. కేతువు మంచివాడైనప్పటికీ శుక్రుడితో కేతువు కలిశాడు. మీ మిసెస్ గారి హెల్త్ కేర్ తీసుకోవాలి మీరు. ఓకే, మంచిదండి, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను మేడ్చల్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి పుట్టిన తేదీరాలు చెప్పండి సార్. మీ పేరు? నా పేరు నరేష్. నరేష్ గారు, పుట్టిన తేదీరాలు చెప్పండి. 21/6/1989. టైం అండి? ఈవినింగ్ 5:30. ఎక్కడ? మేడ్చల్లో పుట్టారా? మేడ్చల్. ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి. రుచికి లగ్నం. ఓకే, తెలుసా మీకు? నాకు తెలియదు. తెలుసుకోండి, రుచికి లగ్నం. అయితే మీ జాతకరీత్యా ఏంటంటే కుజుడు బలహీనంగా ఉన్నారు 9వ స్థానంలో. అక్కడ ఉన్నత స్థితి లభించకపోవడం ఎంత కష్టపడినా, అలాగే పితృ సౌఖ్యాలు, పితరాజితాలు బలహీనం, అంటే తండ్రికి సంబంధించినటువంటి సుఖ సౌఖ్యాలు బలహీనంగా ఉండటం, ఇవన్నీ చికాకుగా ఉండటానికి కారణం అవుతుంది. తర్వాత ప్రస్తుతం నడుస్తుంది రాహు మహర్దశ. రాహు పాపకత్రి యోగంలో ఉండటం వల్ల మానసిక ఆందోళన, చికాకు 2009 నుంచి ఇబ్బందిగానే నడుస్తూనే ఉందని చెప్పొచ్చు. అయితే బుధుడు ఒక స్థితిగతుల వల్ల ఏంటంటే కుటుంబ సౌఖ్యం ఇతరులతో మోసగించబడటానికి, ఇద్దరు వాడుకోవడానికి కారణం అవుతుంది. కావున మీరేం చేయాలంటే బుధ శుక్ర రవి శని కుజుడు అనేటువంటి గ్రహాలు రోజు శ్లోకాలు చదువుకోవాలి. బుధ శుక్ర రవి కుజ శనులు. ఒకవేళ అన్నీ నేను చేసుకోలేకపోతున్నాను అంటే బుధ కుజ రవి శని, బుధ కుజ రవి శని శ్లోకాలు పొద్దున 6 చదువుకోవాలి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి సార్. మ్యారేజ్ గురించి అది కుటుంబ సౌఖ్యం ఇబ్బంది. సప్తమంలో బుధుడు, సప్తమంలో రవి బుధుల స్థితి. ఇప్పుడు ఏం చేస్తుంటారు మీరు? నాకు స్టేషనరీ షాప్ ఉంది. ఓకే, ఎక్కడండి? మేడ్చల్లోనే. సంబంధాలు చూస్తున్నారా? అవును, చూస్తున్నాం సార్. ఎక్కడ ఇబ్బంది వస్తుంది మీకు? అడుగుతున్నాం, చెప్తా అంటున్నారు, మళ్ళీ ఏం చెప్పట్లేదు. అదే మీ బిజినెస్ వల్ల, ఆర్థిక స్థితి వల్ల అనేది ఎక్కువగా అనిపిస్తుంటుంది జనరల్గా. జాతకరీత్యా అయితేనేమో సప్తమంలో బుధుడు వలన చూపిస్తుంది ఇక్కడ. పైగా ఇప్పుడు నడిచేది పాపకత్రి యోగంలో ఉన్నటువంటి శని రాహు మహర్దశ.
అందువల్ల శని బుధ రవి కుజులు శ్లోకాలు చేయండి. నవంబర్ 3వ తేదీ నుండి మీకు చంద్ర అంతర్దశ రాబోతుంది. చంద్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి పెళ్ళి అవుతుంది. అంటే మీకు తగినటువంటివి అది మీరు చూసుకోవాలి. మళ్ళీ కట్నం ఇంతే కావాలి అవి జాగ్రత్త తీసుకోండి. మాకు కట్నాలు మీద కాదు ఈ రోజులు ఎలా ఉందో తెలుసా అండి, కట్నం ఇచ్చినా కానీ ఎవరు ఎదురుకిచ్చినా కానీ దొరకట్లేదు. ఎందుకంటే 99 అంటే మీకు 93, 94 అమ్మాయి డిగ్రీ చదువుకున్న 30-40 వేలు ఈజీ సంపాదించేస్తున్నారు. అందువల్ల కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోండి, కళ్యాణం అవుతుంది. సరే. పెళ్ళి అవ్వకపోవడానికి కారణాలు మీ క్వాలిఫికేషన్, మీ వృత్తి అన్నమాట యాక్చువల్గా అయితే. కాకపోతే అలా ఉండడానికి కారణం ఏంటంటే భాగ్యస్థానం పాడేవి. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు చనిపోయారు. పితృసౌఖ్యం లేదు. అది మెయిన్ ఏంటంటే మీ నాన్నగారికి సపోర్ట్ లేదు కాబట్టి ఇలా అయిపోయింది. ఇదంతా కూడా 9 గంటల కుజుడు వలన జరిగిపోయింది అంటే పక్కకు పెడదాం. నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి, మీకు తగినటువంటి సంబంధం పెళ్ళవుతుంది గ్యారంటీగా. అదే సార్, మా అమ్మగారు కూడా చాలా బాధపడుతున్నారు మ్యారేజ్ అవ్వట్లేదు అని. అవునవును, ఏం కాదండి, మీరు చేయండి, అంతా బాగుంటుంది, ఏం కాదు. ఇంకేం చేస్తుంటారు స్టేషనరీ షాప్ కాకుండా? నా షాప్ ఒకటే ఉంది సార్, మామూలుగా చిన్న చిన్న మిల్క్ సప్లై చేయడం అట్లాంటివి చేస్తాను. నేను ఎందుకు అడిగానంటే అదే చెప్పబోతున్నాను. ఎందుకంటే మీ ఇంట్లో మీకు 9 గంటల కుజుడు ఉన్నాడు కాబట్టి క్యాటరింగ్స్ బాగుంటాయి. క్యాటరింగ్ బిజినెస్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అందువల్ల దాని మీద కూడా దృష్టి పెట్టండి, డబ్బులు వస్తాయి. ఎందుకంటే నీ జాతకంలో విపరీత ధనయోగాలు ఉన్నాయి. అందువలన 9 గంటల కుజుడు ఏం చేస్తాడు? క్యాటరింగ్ బిజినెస్కి మంచిది. అందువల్ల మెల్లగా స్టార్ట్ చేయి. అలా అని చెప్పేసి పెట్టేసేకు. ఫస్ట్ క్లౌడ్ కిచెన్ చేసుకో. మీ షాప్లోనో అమ్మగారు హెల్ప్ తీసుకుని క్లౌడ్ కిచెనింగ్ ఇవన్నీ స్విగ్గీ సంబంధించిన పెట్టుకో. 2-3 ఐటమ్స్ పెట్టుకోండి, డెఫినెట్గా సక్సెస్ అవుతావు. నేను చెప్పినట్టు చేయి. 2027 మే తర్వాత సొంత ఇల్లు కొంటావు. 2027 మే తర్వాత 3 ఏళ్ళు నువ్వు సొంత ఇల్లు కొనాలంటే హైదరాబాద్ సిటీలో ఎంత 30 లక్షలు సంపాదించాలా మినిమం. డెఫినెట్గా ఎక్కడైనా సరే, అది మీ ఊరు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. నేను చెప్పినట్టు శ్లోకాలు పొద్దున్న 6 లోపు మిస్ అవ్వకుండా చేయండి. 2027 మే తర్వాత సొంత ఇల్లు గ్యారంటీ కొంటాం. అలా అని చెప్పి మళ్ళీ స్టేషన్ షాప్లో పడుకుని గురుగారు చెప్పారు కదా అంటే అసలు ఏం అవ్వదు. క్యాటరింగ్లో మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి, కొద్దిగా ఆలోచన చేయండి, పద్ధతికి వెళ్ళండి, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అది క్లౌడ్ కిచెనే పెట్టుకోండి, అంతేగాని హోటల్లో పెట్టేసి అడవాడు చేస్తే మొత్తం పోతాయి. ఓకే, 2-3 ఐటమ్స్తో స్టార్ట్ చేయండి, ఏదో ఒక 2 ఐటమ్స్తో స్టార్ట్ చేయండి, సరేనా? ఓకే, మంచిది, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి. పాప పేరు, పుట్టిన తేదీరాలు ఇవ్వండి. పాప గంగాభవాని అండి పేరు. 29 అండి. 29 2006 11వ నెల. 11/2006. టైం అమ్మా? సాయంకాలం 6 గంటలకు పుట్టిందండి. ఎక్కడండి? కాకినాడలో పుట్టిందండి. కాకినాడ అమ్మా? కాకినాడ. అమ్మా చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి పూర్వభద్ర నక్షత్రం 3వ పాదంలో పుట్టిందమ్మా. పూర్వభద్ర 3వ పాదం, కుంభరాశి అంటారు, వృషభ లగ్నం అండి. ఈ వృషభ లగ్న జాతకులకు శని యొక్క స్థితి చాలా బలంగా ఉందండి. అయితే జాతకరీత్యా మనకి ఎక్కడి నుంచి ఇబ్బంది రావచ్చు అంటే గురు కుజుల యొక్క కలయిక మనకి ఆరోగ్యపరంగా, హార్మోన్స్ పరంగా, తర్వాత చెప్పిన మాట వినకపోవడానికి, మొండితనానికి గురు కుజుల యొక్క స్థితి మనకు కారణం అవుతుంది. అందువల్ల మీరు ఏం చేయాలంటే గురు కుజ బుధుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు చేయించండి. గురు కుజుడికి బుధుడికి జపాలు చేయించండి. నీలం ధరించాలి అమ్మాయి, నీలం ధరించడం మంచిది వెండిలో. మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. నీట్ ర్యాంక్ రాసిందండి, ర్యాంక్ రాలేదండి. 498 వచ్చేయండి. ఓకే, మొన్న రాసినప్పుడు నీట్ 498 వచ్చాయి. ఓకే, ఇంకా మనకి తాగలేక ఇంకా చదివిస్తాం మానేసండి. ఇంకా ఉన్నాక చూసుకోమంటున్నాం. అంటే జాబ్ వచ్చేదాన్ని ఏమన్నా పాపకి. అలానే కదా, నాకు అర్థం. ఇప్పుడు నీట్ అయితే ఆపేస్తారు, చదివించడం ఎందుకంటే వేరే చదివించవచ్చు కదా మీరు. ఫార్మసీ కార్డు చదువుతుంది. ఫార్మసీకి అంటే అమ్మా మీరు వెళ్తే కామర్స్ వైపు, ఫైనాన్స్ వైపు వెళ్ళటం బెటర్ ఏమో. అంటే పెళ్లి గట్రా ఏమవుద్దమ్మా, మీ అమ్మాయికి మంచి ఉద్యోగం వస్తుంది, అప్పుడు పెళ్లి చేద్దరు కానీ. అర్థమైందా? చదివించండి. ఏ ఊర్లో చదువుతుంది? ఏ ఊర్లో ఉంటారు మీరు? మేము జగ్గంపేటలో ఉంటామండి. జగ్గంపేటలో బాగా చదివించండి, అమ్మాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. మీరు ఫార్మసీ అన్ని వేస్ట్ కానీ బిఏ LLB జాయిన్ చేయండి, లేదంటే బీకామ్ చేయించి. పాప జాతకం అంతా బాగుందమ్మా, చిన్న చిన్న ఇబ్బందులు. నీట్ ర్యాంక్ ఎవరికైనా కష్టం. 26 లక్షల మంది అంతమంది రాశారమ్మా. 20 లక్షల మంది రాసిన వాళ్ళకి ఎక్కడ వస్తుంది చెప్పండి? అన్నీ కూడా చూసుకోవాలి కదా. బీ ఫార్మసీలు ఇవన్నీ వెళ్ళటం అంత కరెక్ట్ అయింది కాదు. ఓకే అమ్మా,
సరే అమ్మా. ఈ శ్లోకాలు రోజు చదువుకోమని చెప్పండి. గురు కుజ బుధులకి జపాలు చేయించండి, అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగోత నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేము కర్నూలు జిల్లా మామిళ్ళపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. ఓకే అండి, ఒకసారి చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అమ్మాయి గురించి స్వామి. ఆ అమ్మాయి పేరండి? అమ్మాయి పేరు స్వర్ణలత. స్వర్ణలత. పుట్టిన తేదీ ఇవ్వాలండి? పుట్టింది ఫిబ్రవరి 6వ తారీఖు ఉదయం 6 గంటలకు 2002వ సంవత్సరం. 6 ఫిబ్రవరి 2002. టైం అండి? ఉదయం 6 గంటలకు సార్. ఉదయం 6 గంటలకి. ఎక్కడ పుట్టింది అమ్మాయి? అవుకు గ్రామంలో పుట్టింది సార్, అవుకు మండలంలో. ఓకే. మీరు ఉండేది? మేము ఉండేది ఇప్పుడు మామిళ్ళపల్లి. ఓకే. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి స్వర్ణలత అనురాధ నక్షత్రం 3వ పాదంలో పుట్టిందండి. అవును. లగ్నం వచ్చేసి మకర లగ్నం అంటారు. పాప జాతకరీత్యా బుధ శుక్రులు లగ్నంలో ఉన్నారండి. శని శుక్రులు పరివర్తన ఏర్పడింది. లగ్న పంచమాధిపతి యొక్క పరివర్తన చాలా మంచిది. కుజుడు ఉచ్చస్థితిలో నవాంశలో ఉన్నాడు. ఇవన్నీ కూడా మంచి ఉద్యోగం, ఉన్నత స్థితి యోగాలు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇక్కడ రవి శుక్రులు కలయిక మంచి ఉద్యోగం రాకుండా ఆటంకాలు కలిగిస్తుంటారు. అలాగే శని కుజులు పాపకత్ర యోగంలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి యొక్క టాలెంట్ సప్రెస్ అవుతుంటుంది. అందువల్ల మీరు ఏం చేయాలంటే రవి కుజ గురుడికి శ్లోకాలు రెగ్యులర్గా చేయమని చెప్పండి. జపాలు అయితే తప్పనిసరిగా చేయించండి. మీ డౌట్ ఏంటి చెప్పండి సార్. ఏం లేదు సార్, అమ్మాయికి జాబ్ ఏమైనా వస్తుంది? ఇప్పుడు ఎంఫామ్ చేస్తా ఉంది అమ్మాయి. ఫార్మసీ చేస్తున్నారు. ఓకే. ఎక్కడ? మీ ఊర్లోనే? అక్కడ మన హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ చేస్తున్నారు. ఇప్పుడు మీ డౌట్ ఏంటి? అమ్మాయికి ఏమైనా జాబ్ వచ్చిందా లేదని స్వామి? జాబ్ తప్పనిసరిగా వస్తుందండి. కానీ ఈ రోజుల్లో బీఫార్మ్స్కి, ఎంఫార్మ్స్కి, ఫార్మ్ డీకి వాల్యూ లేదు. అందుకని కొద్దిగా ఆ అమ్మాయికి సంబంధించిన కొన్ని కోర్సులు కానీ ఏదైనా గట్టిగా చేసుకోమని చెప్పండి. డెఫినెట్గా ఈ అమ్మాయి జాతకం చాలా బాగుంది సార్, కానీ మార్కెట్ డిఫరెంట్గా ఉంది కాబట్టి తెలుసుకుని కొద్దిగా జాగ్రత్త తీసుకోమని చెప్పండి. రవి పెళ్ళి అంటారా? ఇప్పుడే కదా చదువుతుంది కదా, చేసేద్దాం అనుకుంటున్నారా? 2027లో చేయడం బెటర్ ఏమో పెళ్ళి. మీరు 2027 కాదు, ఇప్పుడు చేసేద్దాం అంటే అయిపోద్ది, ప్రాబ్లం ఏం కాదు. ఎంఫార్మసీ కష్టపడి చదివిస్తున్నారు కదా, కొద్దిగా జాగ్రత్త చూసుకోమని చెప్పండి. మంచిదండి, శుభం. వియస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు తేజావతి. తేజావతి. ఓకే అమ్మ, పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. మా అబ్బాయి కోసం తెలుసుకోవాలి. అబ్బాయి పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. పేరు ఆదిత్య అండి, జాతకం పేరు మేము శ్రీనివాస్ అని పిలుస్తాము. ఓకే. 7వ నెల 6వ తేదీ 2002. 2002. టైం అమ్మా? ఉదయం 11 గంటలకండి. ఎక్కడ పుట్టారు? కలకత్తాలో పుట్టారండి. కలకత్తా. ఓకే. ఒక నిమిషం అమ్మా, చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి ఆదిత్య కృతికా నక్షత్రం 1వ పాదంలో పుట్టాడమ్మా. అవునండి. లగ్నం వచ్చేసి కన్యా లగ్నం అంటారు, రాశి మేషరాశి అవుతుంది. ఈ కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకమ్మా బుధుడు సక్షేత్రంలో ఉంటాము, గురుడు ఉచ్చస్థితిలో ఉంటాము, లగ్న వర్గోత్తమము. ఇవన్నీ కూడా బలమైనటువంటి యోగాలు. ఈ అబ్బాయికి మంచి టెక్నికల్ నాలెడ్జి, పేరు ప్రఖ్యాతులు, ఉన్నత స్థితి సూచిస్తున్నాయి. ఇది యోగం అనమాట. అయితే ఈ బాబుకి ఏమైందంటేనమ్మా, ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ రాహు మహర్దశ జూన్ 3 నుంచి మొదలైంది. అయితే గతంలో నడిచింది 7 ఏళ్ల పాటు కుజుల దశ. ఈ గురు కుజులకు కలయిక ఏం చేస్తుంది? విద్యలో అనుకున్న ఫలితాలు రాకపోవటము, విపరీతమైన మొండితనం, చికాగ్గా ఉంటాం, మైండ్ అంతా బ్లాక్ అయిపోయినట్టు అయిపోతుంది. వీళ్ళని కన్విన్స్ చేయడం చాలా చాలా కష్టం అవుతుంది. దీనివల్ల మనకి ఒక ఫలితాలు రాకపోవడం జరుగుతుంది. అలాగే రవి బుధుల యొక్క కలయిక తెలివితేటలు ఉన్నప్పటికి కూడా వాటిని అమలుపరచడంలో ఇబ్బందులు, శని రాహు కలయిక కొంత ఇబ్బందిని కలిగిస్తుంది, ఏకాగ్రత లోపించేట్టు చేస్తారు. దానికి కానీ ఏం చేయాలని నేను చెప్తాను. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉందండి మా అబ్బాయికి. అవును, ఈ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ తప్పకుండా వస్తుంది, గురుడు ఉచ్చిలో ఉన్నాడు కాబట్టి. కానీ మార్గం మార్చండి. డిగ్రీ తర్వాత ఆ అబ్బాయిని ఏదైనా పీజీ చేయించండి. ఓకే. లేదనుకోండి, ఈ అబ్బాయి గురు కుజులు కలుస్తున్నారు కాబట్టి ఎల్ఎల్బి కూడా బాగుంటుంది. ఈ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ఎంబీఏ ఫైనాన్స్ చేసుకుని ప్రయత్నం చేసుకుంటారా, లేకపోతే లా చేసుకుని ఎల్ఎల్బి చేసుకుని ఆ అబ్బాయిని గవర్నమెంట్ జాబ్స్ రాయమనండి, డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. మంచిది, శుభం. వియస్. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎవరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మా అబ్బాయి గురించి అడుగుదామని. అబ్బాయి పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. అబ్బాయి పేరు సీతారామూర్తి అండి. ఓకే. పుట్టింది 9th జూన్ 1986 అండి. 1986. టైం అమ్మా?
టైము 8 రాత్రి 1:20 1:20 ఎక్కడ పుట్టారండి? వైజాగ్ లో పుట్టాడు, విశాఖపట్నం. వైజాగ్. ఆరుద్ర నక్షత్రం 1వ పాదంలో పుట్టారండి సీతారామూర్తి గారు. అవునండి. మీన లగ్నం అంటారమ్మా. ఈ మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి బుధుడు స్వక్షేత్ర స్థితి, కుజుడు చాలా బలంగా ఉండటం, లగ్న వర్గోత్తమ స్థితి, ఇవన్నీ కూడా మంచి విద్య ఉద్యోగ యోగాలు. అయితే ఈ బాబుకి ఏమైందమ్మా, 2019 నుంచి శనికి పాపకత్రి యోగం ఏర్పడినటువంటి మహర్దశ నడుస్తుంది. దీనివల్ల ఎదుగుదల యందు ఆటంకాలు, కుటుంబ సౌఖ్యము, పితృ సౌఖ్యము, పిత్రాజితము, వీటన్నిటి కూడా బలహీనపరుస్తారు. ఇది శని కేతు యొక్క కుజుడు యొక్క పాపకత్రి యోగంలో జరుగుతుంది. అందువల్ల బాబా ఏం చేయాలంటే శని కేతు రవి చంద్రుల యొక్క శ్లోకాలు పఠించాలి. శని కేతు రవి చంద్రుల యొక్క శ్లోకాలు పఠించినట్లయితే కొంతవరకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. అదే బాబు పరిస్థితి అసలు బాగోలేదండి. ఏంటంటే మొత్తం అప్పుల పాలైపోయాడు. ఎందుకయ్యాడో కూడా అర్థం కావట్లేదు. ఓకే, లక్షలు అప్పులు అయిపోయారు, ప్లస్ బ్యాడ్ హెల్త్ వచ్చేసి. ఇవన్నీ కారణాలమ్మా పాపకత్రి యోగం ఏర్పడినటువంటి శని మహర్దశ. అందువల్ల నేను చెప్పిన పరిహారాలు చేయమని చెప్పండి, చేయించండి. డబ్బుంటే దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గానగాపూర్ దత్తాత్రేయ స్వామిని దర్శించండి. స్వామికి అనుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం నవంబర్ నుంచి ఈ అబ్బాయికి ఇంకా ఇబ్బందికరంగా ఉంటుందమ్మా, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 2024 నవంబరు 25 డిసెంబర్ వరకు ఈ అబ్బాయికి ప్రతికూలమైన దశలు ఎక్కువగా ఉన్నాయి. ఏంటి, బండి మీద వెళ్తూ కింద పట్టడం లాంటివి, ఇలాంటివి యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటికి గాను ఈ పరిహారాలు రెగ్యులర్గా శ్లోకాలు చదువుకోమని చెప్పండి. ఒక మారు జపాలు చేయించండి, కుదిరితే దత్తాత్రేయ స్వామి వారిని దర్శించమని చెప్పండి. సరేనమ్మా? మార్పు వస్తుందమ్మా, మార్పు వస్తుంది. ఏం చేస్తుంటారు ఈయన? మెడికల్ జాబ్ చేస్తున్నాడండి, మెడికల్ రెప్ గానా లేకపోతే షాపా? కాదండి, మెడికల్ అంటే యుఎస్ఏ ప్రాసెస్ అండి. యుఎస్ఏ ప్రాసెసింగ్. ఓకే ఓకే. అంటే మెడికల్ ట్రాన్స్లేషన్, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ కోర్సు. ఓకే, అవునండి, అదే జాబ్ చేస్తున్నాడు. ఓకే, అది కూడా చెప్పలేనండి, పరిస్థితి అలా ఉన్నది. అర్థమవుతుందమ్మా. ఏంటంటే భ్రష్టత్వం వస్తుంది. కరెక్ట్గా చెప్పాలంటే 2019 నుంచి ఈ అబ్బాయికి భ్రష్టత్వం స్టార్ట్ అయింది. 22 మార్చి నుంచి అన్ని అనాలోచిత నిర్ణయాలు, ఆరోగ్యపరంగా కూడా డిప్రెషన్ ఉండడానికి కారణాలు ఎక్కువగా చూపిస్తున్నాయి ఇక్కడ. అందువల్ల ఈ పరిహారాలు చేయటము, చెడు అలవాట్లు కూడా కారణం డిప్రెషనే. అవునండి, అవును, డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం క్షీణచంద్రుడు బుధుడు యొక్క కలయిక. నేను చెప్పినటువంటి పరిహారాలు జాగ్రత్తగా చేయించండి, మీ అబ్బాయికి డెఫినెట్గా మార్పు వస్తుంది. సీతారామూర్తి గారికి జాగ్రత్త అమ్మ, శుభం. ఈరోజు జ్యోతిర్వైద్యంలో మనకి ఒక కాలర్ మాట్లాడారు, హైదరాబాద్ లోకల్ నుండి, రిషి అని బాబుది. మనం ఎప్పుడు చెప్పుకుంటుంటామండి, కుజబుధుల యొక్క కలయిక, క్షీణచంద్రుడు, వీళ్ళెవరున్నా సరే పిల్లలకి ఎపిలెప్సీ, కన్వల్షన్స్, జర్క్స్ ఇవన్నీ వస్తుంటాయండి చిన్నపిల్లలప్పుడు. మనం రిషి అనే బాబుకి చెప్పుకున్నాం. వారు రెగ్యులర్గా జ్యోతిర్వైద్యం చూస్తారట, వాళ్ళ నాన్నగారు చేశారు. అబ్బాయి 2019లో పుట్టాడు. రుచిక లగ్నం, లగ్నం ముందు గురుడు ఆయుష్నిస్తాడు. అతను మళ్ళీ పుట్టాడనే పదం వాడారు. మళ్ళీ పుట్టడానికి కారణం రుచిక లగ్నానికి లగ్నం ముందు గురుడు వర్గోత్తమ స్థితి. ఇక్కడ ఏమైంది, ఆ అబ్బాయి జాతకంలో కుజబుధ రాహులు కలిసి 8వ స్థానంలో ఉన్నారు, రవిచంద్రుడు కలిసి 7వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే క్షీణచంద్రుడు ఉన్నప్పుడు అటువంటి దశల్లో కుజబుధులు కానివ్వండి, వాళ్ళు 8వ స్థానంలో ఉన్న కుజబుధులు కలిసి చంద్రుడితో ఉన్న, చూస్తున్న, ఇతులున్న, ఒకవేళ ఇతు లేకపోయినప్పటికీ 8వ స్థానంలో కుజరాహులు కుజబుధులు కలిసి ఉన్నప్పుడు ఎపిలెప్సీ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ అంతర్దశల్లో ఎక్కువగా వస్తాయండి మనకి. చంద్రమహాదశలో కుజ అంతర్దశ, బుధ అంతర్దశ, రాహు అంతర్దశ, ఇలాంటి దాంట్లో మనకి ఎక్కువ వస్తాయి. మరి 2019 12 లక్షలు ఖర్చు అయ్యాయంటే ఒక చిన్నపాటి టీవీ సెంటర్ పెట్టుకుని, ఎలక్ట్రానిక్స్ షాప్ పెట్టుకున్న వ్యక్తి 12 లక్షలు ఖర్చు అవడం. అదే పిల్లవాడు పుట్టినప్పుడు జాతకాన్ని చూపించుంటే ఇక్కడ ఏమైపోతుంది, జాతకం చూడంగానే నక్షత్ర దోషం, ఒక దానం, నవగ్రహ హోమం అయిపోయింది, అభిషేకం చేసుకుని అయిపోయింది. కానీ జ్యోతిష్యంలో లోతుల్లోకి ఎక్కడ వెళ్తున్నారు? జ్యోతిష్యం లోతుల్లోకి వెళ్తే కదా మన రిజల్ట్ తెలుస్తుంది. అందరూ జ్యోతిష్యులు కాకుండా కన్వెన్షనల్ మోడల్లో ఎక్కువ పరిహారాలు చేసుకోవడం జరిగిపోతుంది. కానీ ఇలాంటి జాతలు తీసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే మనకి ఫలితాలు పాజిటివ్గా వస్తాయండి. దాని తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పర్లేదు, డబ్బులు ఖర్చు పెట్టడం అంటే ఒక లైఫ్ 12 లక్షలు అంటే ఒక జీవితంలో మిడిల్ క్లాస్ వ్యక్తి జీవితం పడుతుంది. తర్వాత పిల్లవాడు ఎంత సఫర్ అయి ఉంటారు. ఈ సఫరింగ్స్ కావచ్చు, ఖర్చులు కావచ్చు, ఇవన్నీ అవాయిడ్ చేయడానికి జ్యోతిర్వైద్యం అనేది చాలా 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 చక్కగా మనకి సహాయపడుతుంది. దయచేసి ఏంటంటే జ్యోతిర్వైద్యం చూస్తున్న వాళ్ళు పిల్లలు పుట్టగానే పూర్తి జాతక విశ్లేషణ,
నిష్ణాతులైన జ్యోతిషులు. అంతేగాని భయపెట్టేసి ఆ దోషం ఉంది ఈ దోషం అని కాకుండా జాగ్రత్త తీసుకోండి. డబ్బుంటే పరిహారాలు, డబ్బు లేనప్పుడు శ్లోకాలు, చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి. అలాంటివి వెళ్తాం వల్ల జ్యోతిర్వైద్యం ద్వారా మంచి జరుగుతుందండి. జై గురుదత్త. శుభం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.